నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. టైర్ పంక్చర్ కావడంతో ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పింది. డివైడర్ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న లారీని ఏఆర్బీసీవీఆర్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఘటనతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. మెయిన్ డోర్, ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ కాకపోవడంతో ప్రయాణికుల నరకం చూశారు. కిటికీ అద్దాలు పగలగొట్టి అతి కష్టం మీద బయటకొచ్చారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఘటనా స్థలం నుంచి లైవ్ లో డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మస్తాన్ ఉన్నారు. మస్తాన్, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? కనుక మనం స్పాట్ లో ఉన్న పరిస్థితి నెలకొంది. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట దగ్గర అయితే కనుక భారీ ప్రమాదం చోటుకొచ్చుకుంది. ఇందులో ముగ్గురు అయితే కనుక అక్కడికక్కడే అగ్గికి ఆకుతైన పరిస్థితి అయితే కనిపించింది. అదే విధంగా 10 మందికి పైగా గాయాలు అయితే అయ్యాయి. వారిని అయితే కనుక నంద్యాల చికిత్స నిమిత్తం 108 లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. పూర్తిగా వాళ్ళు కోలుకుంటున్నారనే సమాచారం అయితే మనకు అందుతుంది. అదేవిధంగా చిన్న చిన్న గాయాలైన వారిని కూడా పూర్తి చికిత్స చేసి డిశ్చార్జ్ చేసిన విషయాలు కూడా మనకు వచ్చిన సమాచారం మేరకు నడుస్తుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడైతే కనుక పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. పూర్తిగా బస్సులు అయితే కనుక బస్సు మరియు లారీ రెండు కూడా ధ్వంసమైన పరిస్థితి. ఏ విధంగా అయితే కనుక గతంలో డోన్ దగ్గర ఏ విధంగా అయితే కనుక యాక్సిడెంట్ జరిగిందో అదే విధంగా అయితే కనుక ఇక్కడ బస్సు అయితే కనుక పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. మనం చూడవచ్చు శకలాలు ఏ విధంగా పడ్డాయో, ఎంత ప్రమాదకరమైన ప్రమాదమో ఇది తెలుసుకోవచ్చు. ఏదైతే కనుక ఇక్కడ ఆ డ్రైవర్ తో పాటు లారీ డ్రైవర్ తో పాటు అది క్లీనరు, అదే విధంగా బస్ డ్రైవర్ అయితే మరణించారు. ఇందులో 36 మంది ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 36 మందిని కూడా స్థానికులు కావచ్చు, అదే విధంగా ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడ దగ్గరలో ఉన్న స్థానికులు కావచ్చు, అదే విధంగా బస్ కండక్టర్ ఎవరైతే సెకండ్ డ్రైవర్ ఉంటారో అతను కూడా అలర్ట్ అయ్యి గ్లాసులు అయితే పలగొట్టి పూర్తిగా మొత్తాన్ని అయితే కనుక కిందికి దించిన పరిస్థితి ఇక్కడ ఘోర ప్రమాదాన్ని అయితే కనుక రక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే కనుక 36 మంది పరిస్థితి ఏంటి అనేది కూడా మనం గమనించాలి. ఆ స్పాట్ లో ఇది జరగడం వల్లనే కొద్ది మేరకు అయితే కనుక ప్రమాద తీవ్రత తగ్గింది, ప్రాణాలు మిగిలాయని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా మనం చూసుకోవచ్చు పూర్తిగా ఇది గ్యాస్ తో నింపిన బస్సు, అదే విధంగా ఏసీ ఉండడం వల్ల పూర్తిగా బస్సు ఒక్కసారిగా డివైడర్ ఏదైతే కనుక చెప్తున్న పరిస్థితి, ఈ బస్సు టైర్ పగిలి ఏదైతే కనుక ఆపోజిట్ లో వస్తున్న లారీని అయితే ఢీకొన్న పరిస్థితి అని చెప్తున్నారు. అదేవిధంగా బస్సు ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది పలు అనుమానాలు అయితే కనుక తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క బస్ టైర్ పగిలిన తర్వాతనే ప్రమాదం జరిగిందంటున్నారు, లేదా నిద్రమత్తులో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నిద్రమత్తులో డివైడర్ ని తగిలించుకొని యువతలకు వచ్చిన తర్వాత టైర్ పేలిందా అనేది అంశం మీద కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అయిపోయాయి కర్నూలు జిల్లాలో. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంలోనూ కూడా భారీ ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ హైవేలోనే ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ప్రాణాలు గాలిలో వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా హైవే అథారిటీ వారు కావచ్చు, అదే విధంగా అధికారులు కావచ్చు, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మీద తగిన చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలను అరికట్టే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాలి. ఇప్పటికైతే కనుక పూర్తిగా అందరూ వచ్చి చూస్తున్న పరిస్థితి కనుక జనాలు గుమ్ముగూడిన పరిస్థితి కనుక ఇక్కడ నెలకొనింది. ఏదైతే లారీ ఏదైతే ఉందో దాంట్లో బ్యాటరీ ఈ స్కూటీలు అయితే కనుక తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అది గోడౌన్, పూర్తిగా స్కూటీలు కూడా ధ్వంసమైన పరిస్థితి కనుక ఇక్కడ నెలకొనింది. అదే విధంగా బస్ పూర్తిగా 100% కాలిపోయిన పరిస్థితి, ఏ తుంట కూడా మిగిలిన పరిస్థితి అయితే కనుక నెలకొనింది. ఇంత ప్రమాదకరమైన ప్రమాదం ఇక్కడ స్థానికులు అయితే కనుక భయభ్రాంతులకు గురవుతున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఈ హైవేలను రక్తసిక్తం చేస్తున్న యాక్సిడెంట్లను ఎలా అరికడతారు అధికారులు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మస్తాన్.